హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మీ స్టాక్. వారణాసికి రాజమౌళి గారే కాకుండా ఇంకొక డైరెక్టర్ కూడా ఉన్నారంట. అసలు ఆయన ఎవరు, ఇదంతా డీటెయిల్గా మాట్లాడుకుందాం. అండ్ సంక్రాంతి జనవరి 12న 2 సినిమాలు విడుదలవుతున్నాయి. అండ్ ఇవే కాకుండా ఇంకో 2 సినిమాలు కూడా సంక్రాంతికి రిలీజ్ డేట్లు ఇచ్చున్నాయి. సో 4 సినిమాల గురించి అండ్ ఎన్టీఆర్ గారు స్టార్ట్ చేసిన ప్రొడక్షన్ హౌస్ గురించి, తెలంగాణలో టికెట్ రేట్స్ గురించి, ఇలాంటి ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి. వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ ఇవే కాకుండా ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ ఏంటి, టీజర్స్, ట్రైలర్స్, లిరికల్ వీడియోస్ ఏంటి, అండ్ రిలీజ్కి రెడీగా ఉన్న అండ్ రిలీజ్ అవ్వబోతున్న సినిమాల గురించి అన్నిటి గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ స్టార్ట్ చేస్తే కిరణ్ అబ్బవరం గారు యాక్ట్ చేసిన చెన్నై లవ్ స్టోరీ సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతుంది. తలపతి విజయ్ గారు యాక్ట్ చేసిన జననాయక, తెలుగులో జననాయకుడు, ఇది Zee5 లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ జయకృష్ణ డెబ్యూట్ మూవీ శ్రీనివాస మంగాపురం ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. శ్రీకాంత్ గారు, లయ గారు యాక్ట్ చేసిన మిస్టర్ మిడిల్ క్లాస్ ఆహాలో అండ్ ప్రైమ్ లో రెండిట్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ ప్యార్ ప్రేమ కళ్యాణం ఇది డైరెక్ట్ గా నెట్ఫ్లిక్స్ రిలీజ్ అయింది. ఇవి ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్. ఇప్పుడు మనం ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ రోజు మెగాస్టార్ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు మార్నింగ్ మెగా 158 టైటిల్ గ్లిమ్స్ రిలీజ్ అయింది. ఆయన మొన్న చిరులిక్స్ లో కదిరి అని పెట్టారు, కానీ దీంట్లో మాత్రం కాకా అని ఉంది టైటిల్. గ్లిమ్స్ చాలా బాగుంది. ఫస్ట్ లో సాఫ్ట్ గా అనిపించారు, లాస్ట్ లో గన్స్ ఇవన్నీ వచ్చాయి, కొత్తగా ఏదో ట్రై చేస్తున్నారు. అండ్ దీంట్లో చిక్కి చిక్కి చేయాల మా రీమేక్స్ సాంగ్ తమన్ గారు ఇచ్చారు, కొట్టేశారు తమన్ గారు అది. అండ్ ఇది 13th జాన్ రిలీజ్ అవుతుంది నెక్స్ట్ ఇయర్ 2027లో అల్లు అర్జున్ గారి రాకా సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అల్లుడు రాకాతో వస్తే మామ కాకాతో వస్తున్నారు. అండ్ నయనతార గారిది హాయ్ సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఇప్పటివరకు రిలీజ్ అయినవి అయితే ట్రైలర్స్ ఇవి. అండ్ రేపు 2 రిలీజెస్ ఉన్నాయి. ఒకటేమో పంజా, పవన్ కళ్యాణ్ గారి పంజా రిలీజ్ అవుతుంది. దాని ట్రైలర్ రేపు సుజీత్ గారు రిలీజ్ చేస్తారంట. ఈ మూవీ రీఎడిట్ చేశాక రన్ టైమ్ 2 hours 27 minutes 30 seconds వచ్చిందంట. అండ్ సంగీత్ శోభన్ గారి నెక్స్ట్ మూవీ అయిన మా మారుతికి హ్యాపీ బర్త్డే టైటిల్ గ్లిమ్స్ కూడా రేపే రిలీజ్ అవుతుంది. ఇవి ఈ వారం రిలీజ్ అయిన టీజర్స్ అండ్ ట్రైలర్స్. మనం ఇప్పుడు లిరికల్ వీడియోస్ గురించి మాట్లాడుకుందాం. కానీ మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా ఆర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్స్ సెలెక్ట్ చేస్తే వీడియో పెట్టగా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. మనం ఇప్పుడు లిరికల్ వీడియోస్ గురించి మాట్లాడుకుందాం. ఇట్లు అర్జున మూవీ నుంచి చిన్ని చిన్ని లిరికల్ వీడియో రిలీజ్ అయింది. అండ్ అల్లరి నరేష్ గారు యాక్ట్ చేస్తున్న రంభా ఊర్వశి మేనకా నుంచి ఆ బ్యాడ్ టైం బ్యాండ్ బాజా లిరికల్ వీడియో కూడా రిలీజ్ అయింది. ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య యాక్ట్ చేసిన ఎపిక్ మూవీ నుంచి మనసా వాచ లిరికల్ వీడియో రిలీజ్ అయింది. అండ్ రజనీకాంత్ గారి జైలర్ 2 నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. డాన్స్ ఇదంతా కొంచెం కొత్తగా ఉంది, చాలా వైరల్ అవుతుంది. ఇవి ఈ వారం రిలీజ్ అయిన లిరికల్ వీడియోస్. ఇప్పుడు థియేటర్ లో రిలీజ్ కి అండ్ రిలీజ్ కి రెడీగా ఉన్న మూవీస్ గురించి మాట్లాడుకుంటే టాక్సిక్ మూవీ, యష్ గారు యాక్ట్ చేసిన టాక్సిక్ మూవీ 26th రిలీజ్ అవుతుంది. అండ్ నయనతార గారు యాక్ట్ చేసిన హాయ్ మూవీ కూడా 28th రిలీజ్ అవుతుంది. ఈ వారం నయనతార గారు 2 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అండ్ నాగార్జున గారి బర్త్డే సందర్భంగా 28th గీతాంజలి సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఇవి ఈ వారం రిలీజ్ కి అండ్ రిలీజ్ కి రెడీగా ఉన్న మూవీస్. ఇప్పుడు కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. కానీ మీరు అప్డేట్స్ అన్ని ముందు తెలుసుకోవాలంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఆ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఉంది. అది ఫాలో అయితే ఎప్పుడు వచ్చిన అప్డేట్స్ అప్పుడు దాంట్లో పోస్ట్ చేసేస్తాను, అది కూడా ఫాలో అవ్వండి. మనం ఇప్పుడు అప్డేట్ స్టార్ట్ చేసేద్దాం. ఈ వారం 6 సినిమా రిలీజ్ అప్డేట్స్ వచ్చాయి. దాంట్లో ఫస్ట్ది రవితేజ గారి మిరపకాయ 18th సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఉదయ్ కిరణ్ గారిది నీ స్నేహం 19th సెప్టెంబర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇప్పటి నుంచో పెండింగ్ లో ఉన్న ఆర్య, అల్లు అర్జున్ గారు ఆర్య జనవరి 1st 2027 కి రిలీజ్ అవుతుందంట. అండ్ ఇంకా 3 రిలీజ్లు ఉన్నాయి, డేట్లు ఇంకా లేవు కానీ కమింగ్ సూన్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ది ప్రభాస్ గారిది వర్షం సినిమా కూడా కమింగ్ సూన్ అని ఉంది. రిలీజ్ లో బర్త్డేకి ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు అక్టోబర్ లో. అండ్ ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా రిలీజ్ అవుతుంది. ఇది చాలా మందికి ఫేవరెట్ మూవీలు ఇది కూడా ఉంటుంది. సో అది రిలీజ్ అవుతుంది, కానీ దాని డేట్ కూడా ఇంకా ఏం రాలేదు. అండ్ అజిత్ బిల్లా రిలీజ్ అవుతుంది అంటే తెలుగులో. అజిత్ గారి సినిమా బిల్లా సినిమా తెలుగులో రిలీజ్ అవుతుంది. దీని బదులు మన ప్రభాస్ అన్న బిల్లాని రిలీజ్ చేయొచ్చు. సాయి దుర్గా తేజ్ గారి సంబరాల ఏటిగట్టు జనవరి 12 విడుదల. ఈ 2 జనవరి 12న విడుదల అవుతున్నాయి, కన్ఫ్యూజ్ అవ్వకండి. సంబరాల ఏటిగట్టు ఏమో సాయి దుర్గా తేజ్ గారిది. అండ్ జనవరి 12 విడుదల మన అనిల్ రావుపూడి గారు, వెంకటేష్ గారు అండ్ కళ్యాణ్ రామ్ గారు కాంబినేషన్ వస్తున్న సినిమా టైటిలే జనవరి 12న విడుదల. ఆయన టైటిల్స్ అసలు అలా ఎలా పెడతారో, అలా ఎలా ఆలోచిస్తారో తెలియదు. కానీ ఈ 2 సినిమాలు అయితే ఒకే రోజు రిలీజ్ అవుతున్నాయి, జనవరి 12th రిలీజ్ అవుతున్నాయి. అండ్ ఇవి 2 కాకుండా సంక్రాంతికి జనవరి 13th ఏమో కాకా సినిమా రిలీజ్ డేట్ ఈ రోజు ఇచ్చారు. అండ్ శర్వానంద్ గారిది జార్జ్ క్రిష్ ఏమో జనవరి 14th అని మొన్న పూజ సెరమనీ అప్పుడు ఇచ్చారు. ప్రెసెంట్ అయితే ఈ 4 సినిమాలు కన్ఫర్మ్ గా రిలీజ్ డేట్లు ఇచ్చారు. అండ్ ఇవే కాకుండా అక్టోబర్ లో ఇంకో 2 సినిమాలకి రిలీజ్ డేట్లు వచ్చాయి. దాంట్లో ఫస్ట్ది సందీప్ కిషన్ గారి సిగ్మా October 2nd రిలీజ్ అవుతుంది. అండ్ శ్రీ విష్ణు గారిది కామ్రేడ్ కళ్యాణ్ October 9th రిలీజ్ అవుతుంది. పోస్టర్ల కింద లాల్ సలాం అని పెట్టారు, LOL సలాం అని పెట్టారు. ఆయన కామెడీ ఆయన స్టైల్లో ఉంటే ఇది కూడా హిట్ అయిపోతుంది. ఎన్టీఆర్ గారు ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేశారు, దాని నేమ్ ఎంటర్టైన్.
ఎంటర్టైన్ అంటే ఎన్టీఆర్ టీఐఎన్ ఎంటర్టైన్ అని పెట్టారు. మరి ఆ దాంట్లో ఇంకా ఏ మూవీస్ చేస్తున్నారు ఇదంతా ఏమైనా తెలియదు. జస్ట్ ఒక ప్రొడక్షన్ స్టార్ట్ చేసిన అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. వారణాసి సినిమాకి రాజమౌళి గారే కాకుండా ఇంకొక డైరెక్టర్ కూడా ఉన్నారంట. ఆయన పేరు గిగోటి చిక్వైట్స్, పేరు ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ గా తెలీదు. ఈయన జార్జియన్ ఫిలిం మేకర్ అంట. ఈయన ఏం చేస్తారు అంటే ఈయన మూవీని ఏమి షూట్ చేయరు, బీటీఎస్ షార్ట్స్ ఉంటాయి కదా ఇవన్నీ, అండ్ ప్రీ ప్రొడక్షన్ ఎలా జరిగింది, పోస్ట్ ప్రొడక్షన్ ఎలా జరిగింది. మొన్న బాహుబలికి 10 years అయిన తర్వాత నెట్ఫ్లిక్స్ లో ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు కదా, సో వారణాసికి కూడా ఆ టైప్ లో డాక్యుమెంటరీ షూట్ చేయడం కోసం ఈ డైరెక్టర్ ని హైర్ చేసుకున్నారంట. ఆయన అంటే బాహుబలికి 10 years తర్వాత కొన్ని బీటీఎస్ షాట్లు అవన్నీ ముందే ఉన్నాయి, కానీ ఈ డాక్యుమెంటరీ ఈ టైప్ లో మాట్లాడేదంతా ఇప్పుడు చేశారు. కానీ ఈ మూవీకి ఆల్రెడీ షూట్ అవుతున్నప్పుడే ప్యారల్ గా చేస్తున్నారు అంటే ఆయన ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఆ మూవీ మీద. అండ్ SSMB 30 గురించి ఇప్పటి వరకు అఫీషియల్ గా ఎక్కడ రాలేదు, కానీ రీసెంట్ గా సందీప్ రెడ్డి గారి బ్రదర్ ప్రణయ్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో కన్ఫర్మ్ అవ్వలేదు కానీ టాక్స్ అయితే నడుస్తున్నాయి. ప్రెసెంట్ జరుగుతున్న స్పిరిట్ తర్వాత యానిమల్ పార్క్ షూట్ అవుతుంది, దాని తర్వాత జరగొచ్చు అని ప్రెసెంట్ డిస్కషన్స్ ఇవన్నీ అవుతున్నాయి. ఇంకా కన్ఫర్మ్ అయితే అవ్వలేదని చెప్పారు. కన్ఫర్మ్ అయితే అవ్వలేదు కానీ ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పారు. అండ్ స్పిరిట్ గురించి మాట్లాడుతూ దీంట్లో ప్రకాష్ రాజ్ గారి వాయిస్ మనకి రిలీజ్ చేశారు కదా, కానీ ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు అయితే లేరంట సినిమాలో. అండ్ డాన్ లీ గురించి ఎప్పటి నుంచో వస్తుంది ఈ సినిమాలో డాన్ లీ ఉన్నారు అని ఫ్యాన్స్ కూడా చాలా ఎడిట్స్ అన్ని చేశారు. సో డాన్ లీ గారు కూడా ఈ సినిమాలో లేరంట. అండ్ తెలంగాణలో టికెట్ రేట్స్ చాలా వరకు తగ్గించారు, ఎప్పటి నుంచో ఇంకా ఏం తెలియదు కానీ రేట్స్ అయితే చాలా తగ్గించారు. సింగిల్ స్క్రీన్స్ కి అయితే నాన్ ఏసీ అయితే 30 నుంచి 100 లోపు ఉన్నాయి, 30 to 100 రేంజ్ లో ఉన్నాయి. ఏసీ అయితే 50 to 200 ఆ రేంజ్ లో ఉంది. అండ్ మల్టీప్లెక్సెస్ ఏమో 100 నుంచి 300 రేంజ్ లో ఉన్నాయి. మల్టీప్లెక్స్ లో పెద్ద తగ్గినట్టు ఏం కనపడలేదు, అంటే ప్రెసెంట్ కూడా 300 ఉంది, మరి ఆ రేంజ్ ఏమన్నా 100 నుంచి స్టార్ట్ అవుతుంది కదా, సో నాన్ ప్రీమియం వీవి కొంచెం తక్కువ ఉన్నాయి. ఇప్పుడు తగ్గించిన రేట్స్ మనకి బుక్ మై షోలో రిఫ్లెక్ట్ అయితే గానీ మనకి క్లారిటీ రాదు ఏ థియేటర్కి ఎంత తగ్గిందని. ఈ టికెట్స్ రేట్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నాకైతే పర్లేదు, అంటే తగ్గిస్తే రెండు ఉన్నాయి, పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. అంటే ఒకవేళ తగ్గించారు అనుకోండి, ఒకళ్ళు వెళ్ళే దానికి 2-3 వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే 300 పెట్టి మల్టీప్లెక్స్ కి ఒకళ్ళు వెళ్ళడం కంటే కొంచెం తగ్గించారు అనుకోండి, 100 ఉంటే 2-3 ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు. జనాలు ఎక్కువ పెరుగుతారు అండ్ ఎక్కువ మంది చూస్తారు. నెగిటివ్ సైడ్ చూసుకుంటే ఇప్పుడు జనాలు తగ్గించినా కూడా వెళ్తారా అంటే క్లారిటీ అయితే లేదు. అండ్ బడ్జెట్స్ ఏమో చాలా పెరిగిపోతున్నాయి, సో రికవరీకి ఏమన్నా ఎఫెక్ట్ పడవచ్చు. ఇది అప్లై అయినప్పుడు అప్పుడు డిస్కస్ చేసుకుందాం ఇంకా కంప్లీట్ గా. సో మీకు ఏమనిపిస్తుంది అది కూడా కామెంట్ చేయండి. సో ఇవి ఈ వారం ఉన్న ఫిల్మ్ అప్డేట్స్. మీకు అప్డేట్ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. స్టే ట్యూన్డ్ టు ఫిల్మీ స్టాక్. బై.